అక్కడ అని చెప్పావు కానీ ఎక్కడ అని చెప్పలేదు కదా. ఇక్కడే ఉంది కదా. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలీదా? ముద్దు ఎలా అన్నీ ఎక్కడెక్కడ అంటావంటే సోప్ ఇక్కడే ఉంది తెలీదా? మన ఇంట్లో వస్తువులు మనకు తెలియకుంటే ఇలాగా వెళ్ళి టీవీ చూసుకో వెళ్ళు. ఇలా అన్నిటికీ అమ్మ దగ్గర తిట్లు తినడం అయితే మన వల్ల కాదు. ఒక పని చేద్దాం. ఐడియా చూసారా, ఇలా మా అమ్మ దగ్గర ప్రతి దానికి నేను తిట్లు తింటూనే ఉంటాను అనమాట. అందుకే నేను చిన్న ఆర్గనైజేషన్ బాక్సెస్ అనేది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం పెద్ద ఇన్స్టాలేషన్ కూడా అవసరం లేదు. చూడండి, ఇలా మనకి కింద 4 పార్ట్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఇలా ఫిట్ చేసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా. సో ఇది బేస్. ఈ బేస్ కి తర్వాత మనకి 5 ఆర్గనైజేషన్ ఇది ఇచ్చారనమాట. సో ఈ 5 ని మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్ గా ఆర్గనైజ్ అయిపోయింది. సో ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకి ఈ బేస్ లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలి. సో చూడండి, ఇది స్ట్రాంగ్ గా కూడా ఉంది. చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో, మనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది. ఈ ఫిట్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ బాక్స్, దీన్ని తీసుకొని మనం ఇలా పెట్టచ్చు. చూడండి ఎంత ఈజీగా యాక్సెసిబుల్ అవుతుందో. మనం ఇందులో ఇలాంటి వస్తువులైనా మనం ఇక్కడ పెట్టేసుకుంటే మనకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఒకే దగ్గర. అన్నిటికీ ఇక్కడ అక్కడ వస్తువులు అన్నిటిని ఇక్కడ అక్కడ పడేసి చూసారు కదా, ఇది స్టెప్ వైజ్ ఎలా వచ్చిందో పైన. చూడండి సేమ్, అంటే ఇది మనకి ఒక్కదానికి 4 ఇస్తారనమాట. ఈ 4 వీటిని స్టాండ్స్ ని మనం ఇలా సింపుల్ గా ఇలా పెట్టేసి వీటి పైన ఇలా పెట్టేస్తాం. కొద్దిగా చూడండి ఈజీగానే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇంకా మన ఇష్టం అండి. దీంట్లో ఇప్పుడు చూసారా, నేను ఈ బాక్సే తీసుకున్నాను. దీంట్లో ఎన్ని ఐటమ్స్ పెట్టానో చూడండి. ఒక చిన్న జ్యువెలరీ ఆర్గనైజింగ్ పౌచ్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను. అంటే ఇది మనకి చాలా హైట్ కూడా ఉందన్నమాట. ఈ బాక్స్ మరీ చిన్నది కాదు. మీరు ఇలా చూసారంటే లైక్ ఇక్కడ వరకు ఇది ఉందన్నమాట. ఇంత సెంటీమీటర్స్, అంటే మనకి ఎన్ని సెంటీమీటర్స్ కావాలంటే అన్ని సెంటీమీటర్స్ ఉన్న బాక్స్ ని మనం తీసుకోవచ్చు, మనం అమెజాన్ లింక్ లో చూసుకొని. సో చూడండి ఎంత ఈజీగా, చూసారా ఈ బాక్స్ ని కూడా ప్లేస్ చేశాను. ఇంకా చాలా వస్తువులు అనేవి నాకు ఇక్కడ పడతాయి అనమాట. సో నేను చూసారా ఈ బాక్స్ ని ఏం లేదు, సింపుల్ గా ఇలా మనం తీసేయచ్చు. ఇది మనకి మరి ఇలా అంటే మనకి ఓపెన్ అయితే పడిపోదండి కిందకి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ లో ఎడ్జ్ లో మనకి ఇలా పట్టుకుంటుంది అనమాట. అంటే ఇది ఎక్కడ స్లిప్ అవ్వకుండా ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి మనకి అవి అక్కడ అటాచ్ అవుతాయి అనమాట. సో అది మనకి కింద కూడా పడిపోదు బాక్స్ అనేది. అంటే మీరు మరి ఇలా చేసి పడేయాలి అనుకుంటే తప్ప మనకి ఆ బాక్స్ కూడా స్కిప్ అవ్వదన్నమాట. చూడండి నేను ఎంత ఈజీగా ఇన్ని వస్తువుల్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మాత్రం కొంచెం సేఫ్టీగా ఇలా చూసుకుంటే చాలు. అండ్ ఇక్కడ నా ప్యాడ్స్ కూడా, అంటే మనకి తెలుసు మన ప్యాడ్స్ ఎక్కడ ఒకటి పెట్టేస్తాం, అది మరీ స్టఫ్ అవంతా కొంచెం ఎక్కడ పడితే అక్కడ పెడితే అది మనకి ఎక్కువ రోజులు కూడా మనం యూజ్ చేసినప్పుడు కూడా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అందుకే ఇలాంటి బాక్సెస్ లో పెట్టుకున్నాం అనుకోండి, అవి వాటి మీద వెయిట్ ఏం పడకుండా నీట్ గా ఉంటాయి అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. మీ ఒక చిన్న ఆర్గనైజింగ్ టిప్ అనమాట, ఒక చిన్న ఆర్గనైజింగ్ బాక్స్. ఈ ఆర్గనైజింగ్ టిప్ మీకు నచ్చినట్లయితే లేట్ చేయకుండా మీ లక్కీ లక్ష్మి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆర్గనైజింగ్ టిప్స్ మన ఛానల్ నుంచి ఇంకా చాలా 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 వస్తాయన్నమాట. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, మీ లక్కీ లక్ష్మి.